హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు మన ఛానల్లో కేవలం 5 నిమిషాల్లో దొండకాయతోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనకి దొండకాయ కూరైనా పచ్చడైనా కేవలం ఒక పావు గంట, అదే కర్రీ అయితే ఒక అర్ధ గంట సేపు పడుతుంది. ఇది కేవలం 5 నిమిషాలు చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. నోరు బాగోలేని వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుతుంది, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక 200 గ్రాముల వరకు దొండకాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ముందుగా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. జార్లోకి వేసుకున్నాక మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లి డబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ రుచికి తగ్గట్లుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్ అంటే మరీ కోర్స్గా కాదు, మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలండి. ముక్కలు తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడయ్యాక దీనిలోకి 1 అర టీ స్పూన్ ఆవాలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చెనగపప్పు వేసుకున్నాక దీనిలోకి 1 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపు దినుసులను చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగాక దీనిలోకి 1 చిటికెడు ఇంగువ, అలాగే కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి పచ్చడిని యాడ్ చేసుకోవాలి. దొండకాయ పచ్చడి మొత్తం యాడ్ చేసుకున్నాక దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇది కొంచెం వేడిగా అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే దోశల్లోకైనా ఇడ్లీలోకి కూడా ఈ చట్నీ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.